నువ్వసలు మనిషివేనా? ఎన్నిసార్లు తిట్టినా నీకు రోషం రావట్లేదా? నీ ఒక్కడే అద్దె కోసం ఎన్నిసార్లు అని తిరగాలి? ప్రాణం తీసేస్తున్నావు కదయ్యా. నా కొంపలో ఉండే బదులు నీ కొడుకు కూతురు దగ్గరకు వెళ్ళొచ్చుగా. ఎన్ని తిట్టినా సిగ్గు శరం లేకుండా శనిలా దాపురించావు. వారం రోజుల్లో గాని నా అద్దె నాకు ఇచ్చావా సరే, లేదంటే ముసలోడు అని కూడా చూడను. మూటే ముళ్ళతో సహా నిన్ను రోడ్డున పడేస్తా. ఇవి ఓ ఇంటి ఓనర్ 90 ఏళ్ల వృద్ధుడితో అన్న మాటలు. ఆ ఓనర్ ఎన్ని మాటలు అంటున్నా సరే ఆ పెద్దాయన మాత్రం కోపం తెచ్చుకోకుండా, అయ్యా నీ ఇంటి అద్దెను ఇచ్చేస్తాను, కాస్త నాకు టైం ఇవ్వంటూ 2 చేతులెత్తి మొక్కి చెప్పాడు బాధగా. ఆ మాటతో ఆ ఓనర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఈ ఇంట్లో ఆ పెద్దాయన తన భార్యతో కలిసి ఉండేవాడు. కాని భార్య చనిపోవడంతో ఒంటరయ్యాడు ఆ పెద్దాయన. వచ్చిన పెన్షన్ డబ్బులతోనే నీళ్లు గంజో తాగుతూ బతికిడుస్తున్నాడు. ఉన్న డబ్బులనే దాచుకుంటూ అద్దె కట్టేవాడు. కానీ ఈసారి మాత్రం కట్టలేకపోయాడు. అద్దె భారం కొండలా పెరిగిపోయింది. వారం రోజుల్లో ఆ పెద్దాయన అద్దె కట్టలేడని ఆ ఇంటి ఓనర్ కి కూడా తెలుసు. అద్దె కట్టకపోతే ఓనర్ అన్నంత పనిచేయడం ఖాయమని ఆ పెద్దాయనకి తెలుసు. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఇంటి ఓనర్ మనుషులతో సహా వచ్చేశాడు. వస్తూనే అద్దె కడతావా, బయటకి గెంటేయాలా అంటూ పెద్దాయన మీద అరుస్తున్నాడు. యథావిధిగా ఆ పెద్దాయన, అయ్యా ఇంకా కాస్త దయచూపు, ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, వచ్చే నెల అనా పైసతో సహా తీర్చేస్తానంటూ ప్రాధేయపడ్డాడు. ఇక ఓపిక నశించిన ఓనర్ కోపంగా, ముందు నువ్వు అవతలికి పో అంటూ ఆ పెద్దాయన రూమ్ లో ఉన్న వస్తువులని రోడ్డు మీద పడేశాడు. వస్తువులు అంటే అవేవో పెద్దవిగా ఊహించుకోకండి. ఒక బకెట్, ఓ మగ్గు, ఓ చిన్న పెట్టె, ఓ పరుపు, వండుకోవడానికి కొన్ని సామాగ్రి, అంతే. ఇవే ఆయన ఆస్తి. అక్కడి సంఘటనను చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా గుమికూడారు. పెద్దాయన పరిస్థితి చూసి వాళ్ళకి తోచినట్టు ఇంటి ఓనర్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఇదంతా ఓ జర్నలిస్టు దూరంగా గమనిస్తున్నాడు. పేపర్ కవరేజ్ కి మంచి న్యూస్ దొరికిందని సంబరపడ్డాడు. వెంటనే అక్కడి దృశ్యాలను ఫోటో తీసుకున్నాడు. దానికి అద్దె కట్టలేదని ముసలాయన్ని గెంటేసిన ఓనర్ అంటూ ఓ టైటిల్ కూడా పెడదామనుకుని ఆఫీస్కి వెళ్లిపోయాడు. సార్, ఈరోజు బ్రహ్మాండమైన న్యూస్ పట్టుకొచ్చాను. దీన్ని గాని ఎమోషనల్ గా వేస్తే మన పేపర్ ఎక్కడికో వెళ్లిపోతుందంటూ తన సబ్ ఎడిటర్ కి సంతోషంగా చెప్పాడు ఆ జర్నలిస్ట్. అక్కడ జరిగిన ఫోటోలని ముందు పెట్టి, చూడండి సార్ ఎంత బాగా తీసానో అంటూ మురిసిపోయాడు. ఆ ఫోటోలను చూడగానే ఆ ఎడిటర్ కి నోట మాట రాలేదు. 1కి 2 సార్లు ఆ ఫోటోని తీక్షణంగా చూసి, ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని జర్నలిస్ట్ ని అడిగాడు. లేదు సార్ అన్నాడు ఆయన. వెంటనే పేపర్ స్టోర్ రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఎడిటర్. దుమ్ము పట్టిన పేపర్లను దులుపుతూ ఓ పేపర్ చదువుతూ అక్కడే ఆగిపోయాడు. ఆ పేపర్ లో ఉన్న వ్యక్తి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక్కరే అని నిర్ధారించుకున్నాడు. కంగారు పడుతున్న ఎడిటర్ ను చూసి, సార్ ఏమైంది, ఎవరాయన అని ఉండబట్టలేక అడిగాడు ఆ జర్నలిస్ట్. నువ్వు రేపు ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళు, ఆయనెవరో నీకే తెలుస్తుంది అన్నాడు ఆ ఎడిటర్. మరుసటి రోజు ఆ పెద్దాయన గురించి మెయిన్ పేజీలో ఆర్టికల్. ఇక ఆ వార్తతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏంటి, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారా అంటూ క్షణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆయన ఇంటి ముందుకి చేరిపోయారు. సార్, మిమ్మల్ని ప్రధానమంత్రి గారు వసతి గృహానికి తీసుకురమ్మన్నారు, మీరు తప్పకుండా రావాల్సిందేనని కాళ్ళ వేళ పడుతున్నారు అధికారులు. దానికి ఆ పెద్దాయన, ఈ వయసులో నాకు ఇవన్నీ ఎందుకయ్యా, ఇవి వద్దనుకునే కదా ఈ లోకానికి నేనెవరో తెలియకుండా బతుకుతున్నానని సమాధానం ఇచ్చాడు. కానీ అధికారులు మాత్రం వదలడం లేదు. ఇక తన ఇంటి ముందు ప్రభుత్వ పెద్దల్ని చూసిన ఓనర్ వణికిపోయాడు. పడేసిన వస్తువులను మోస్తున్న క్రమంలో పెట్టె నుండి ఓ ఫోటో బయటపడింది. అందులో ఈ పెద్దాయన గాంధీ, నెహ్రూలతో సరి సమానంగా ఉన్నాడు. ఇంతటి మహానుభావున్నా నేను బయటికి గెంటేసింది అని చేసిన తప్పుకి పెద్దాయన కాళ్ళ మీద పడి క్షమాపణ కూడా కోరాడు. అందుకు ఆ పెద్దాయన చిరునవ్వు నవ్వి భుజం తట్టి అధికారుల ఒత్తిడి మేరకు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఆయనెవరో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పెద్దాయన సామాన్యుడు కాదు. ఒకప్పుడు మన దేశానికి ప్రధాని. ఆయనే గుల్జారీలాల్ నందా. ఆయన కేంద్ర మంత్రిగా మన దేశానికి 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశారు. అంతకు మించి సమాజ సేవకుడు ఆయన. గాంధీ ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఆయన బాటలో ముందుకు సాగారు. ఈయన గాంధీ పిలుపు మేరకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కమ్యూనిస్టుల కంటే ముందే కార్మికుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికులకు కూడా హక్కులుంటాయని నిలదీసిన నిక్కచ్చి వ్యక్తి ఆయన. నెహ్రూ క్యాబినెట్ లో 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ఇక నెహ్రూ మరణం తర్వాత ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి హఠాత్ మరణం తర్వాత మరోసారి ప్రధానిగా చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో కూడా మంత్రిగా పనిచేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనకి ఏనాడు పదవుల మీద ఆశ లేదు. ఈ దేశానికి మీ అవసరం ఉంది, మళ్ళీ మీరు రాజకీయాల్లోకి రావాలని స్వయంగా ఇందిరాగాంధీ కోరినా నా వయసు అయిపోయింది, యువకులకు అవకాశం ఇవ్వండి అంటూ పదవిని కూడా సున్నితంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి ఆయన. రాజకీయాలకి దూరమైన తర్వాత హర్యానా వెళ్లి పేదల కోసం ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ నమ్ముకున్న వాళ్లే మోసం చేయడంతో భార్య లక్ష్మితో కలిసి ఢిల్లీలోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు దిగారాయన.
94 వయసులో ఓ జర్నలిస్ట్ కారణంగా ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని తెలిసింది. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న ఆయన ఏ ప్రభుత్వ పథకాన్ని తీసుకునేందుకు ఇష్టపడలేదు. పిల్లల్ని కూడా మంచి చదువులు చదివించి నా పేరు నిలబెట్టండి అని చెప్పారు తప్ప వాళ్ళ మీద ఆధారపడలేదు ఈ మహానుభావుడు. ఇక ఆయన కీర్తిని మరింత పెంచేలా భారతరత్న ఇచ్చి సత్కరించింది మన ప్రభుత్వం. మరి ఇలాంటి నాయకులు ఈ రోజుల్లో ఉన్నారో లేదో మీరే చెప్పాలి. నాయకుడంటే ఎలా ఉండాలో ఇవన్నీ చూసి నేర్చుకునేలా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.